రేవంత్ రెడ్డి ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. వ్యూహమో మరేమో కానీ రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అనివార్యతను క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ ఆరోపిస్తున్నట్లుగానే బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేయనుందా అని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు ప్రారంభమైన కొద్ది కాలం కిందటి వరకు బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వద్ద బలమైన ఆయుధం లేకపోయిందన్నది విశ్లేషకుల మాట. ఈ దేశ ప్రధానమంత్రి గారిని, ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా, మీ పార్టీ విధానాన్ని వివరించకుండా, మీ పార్టీ యొక్క ఆలోచన, గతంలో మీ మంత్రులు, గతంలో మీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోకుండా రాజ్యాంగంను మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలను, సూచనలను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి వారితో 10 మంది రాజ్యాంగ నిపుణులను అందులో చేర్చి 2002లో వారు ఇచ్చిన సూచనలు మీరు దాచిపెట్టుకొని నేను ఇంత విస్పష్టంగా, నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా, ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం కానీ, ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ చేయకుండా ఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు, వీరే గారు ప్రతిభా భారతి గారు తండ్రి. 2014 తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడినరు. దీని మీద నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు? అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి ఓటు మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడతాయి. మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి. రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణ, భారత్ జోడో అనే నినాదంతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినా అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు. ఇదే సమయంలో బీజేపీ మాత్రం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రస్తావించకపోగా మతం పేరిట రాజకీయాలు చేసేలా కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. మైనార్టీ పేరిట మెజార్టీల మనోభావాలను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని, హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేలా వ్యూహం ప్రకారం ముందుకు సాగింది. ఈ క్రమంలోనే బీజేపీకి మూకుతాడు వేసేలా రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని ఇరుకున పెట్టాలంటే రిజర్వేషన్ల రద్దు అంశమే ప్రధాన ఎజెండా అవుతుందని, ఇందుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఎజెండా కూడా రిజర్వేషన్ల రద్దు అంటూ ఆధారాలతో సహా నిత్యం జనాల్లో చర్చకు పెడుతున్నారు. ఇక బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దును బలపరచడమే అవుతుందంటూ ఆరోపిస్తున్నారు. మోడీ, అమిత్ షాలను టార్గెట్ చేస్తూ రేవంత్ విమర్శలు చేస్తుండటంతో రేవంత్ వ్యాఖ్యలకు జాతీయ స్థాయిలో కూడా స్పేస్ దక్కుతోంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు రేవంత్ అస్త్రాన్ని ఇచ్చారని, ఇది కాంగ్రెస్కు ఎన్నికల్లో మేలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యాంగంపై కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడినా రిజర్వేషన్ల రద్దు అంటూ రేవంత్ లేవనెత్తిన ఈ అంశం చుట్టే 3-4 రోజులుగా జాతీయ రాజకీయాలు తిరుగుతుండడం విశేషం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఇటు ఏఐసిసి అగ్రనేతలు కూడా ప్రచారంలో ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఏఐసిసికి సంబంధించిన నేతలు కూడా పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే వ్యవహారాల శాఖలు కావచ్చు, అదేవిధంగా ప్రచారానికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇటు ప్రచారంలో మాత్రం దూసుకు వెళ్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కూడా రేవంత్ రెడ్డి ఆకర్షించాడు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ గురించి, అందులో కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా మోదీ గాలి వీస్తున్న సమయంలో కూడా
ప్రధానంగా రిజర్వేషన్ల అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తెరపై తీసుకొచ్చాడు. ఇదే అదునుగా కూడా ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందని అనుకున్న సమయంలో కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా పోలీసులకు స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేస్తారు. ఏకంగా కేంద్ర హోంశాఖకు సంబంధించి కూడా అమిత్ షా వీడియోను కూడా ఫేక్ వీడియోగా క్రియేట్ చేశారని మాత్రం ఆరోపిస్తూ కూడా ఇటు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న కూడా ఇదే విషయంపై కూడా తమ ముందు హాజరు కావాలని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ 2 వారాల గడువును మాత్రం ప్రస్తుతం ఎలక్షన్లు ఉన్న సమయంలో మాత్రం 2 వారాల గడువు మాత్రం కోరిన పరిస్థితి కనిపించింది. అదే విధంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసినటువంటి గాంధీ భవన్ కూడా వచ్చి నోటీసులు ఇటు సోషల్ మీడియాకు సంబంధించిన నేతల పైన కూడా నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం తెర మీదకి తీసుకొచ్చాడు. బీజేపీ పార్టీ మరోసారి వస్తే మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేస్తాడనేది మాత్రం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇది బీజేపీ పార్టీకి చాలా మైనస్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి కూడా ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని బహిరంగంగానే ఏకంగా ప్రధాని మోడీతో పాటు అమిత్ షా బీజేపీ నాయకులంతా కూడా ఇప్పటికే స్పష్టంగా చేస్తున్న సందర్భంలో కేవలం ఒక మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్లే కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన అన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనేసి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆధారాలతో సహా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా బయట పెట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి నుంచి థ్రెట్ ఉందని భావించి కూడా అడుగడుగున రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు రిజర్వేషన్లకు సంబంధించి కూడా రిజర్వేషన్లు మొత్తం వద్దు అనుకునే వాళ్ళు బీజేపీ పార్టీకి ఓటేయండి, రిజర్వేషన్లు కావాలి అవసరమైతే పెంచాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కూడా బహిరంగంగానే నిన్న మీడియా ముఖంగా కూడా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.